సాధారణంగా క్రిస్మస్కి ప్రపంచం మొత్తం మీద క్రిస్టియన్స్ అంతా కూడా వారి వారి దేశాలకి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి ఈ సమయంలో చాలామంది క్రైస్తవులు వారి వారి స్వదేశానికి వెళ్ళాలని ఆ తాపత్రంలో ఉంటూ ఉండగా ఇప్పుడు ఏమైందంటే కొన్ని ఫ్లైట్స్ అంటే సుమారు 3,000 ఫ్లైట్స్ ఆగిపోయాయి, ఉన్నట్టుండి ఆగిపోయాయి. దానివల్ల ఏమైందంటే మన న్యూజిలాండ్ కానీ లేకుంటే ఆస్ట్రేలియా కానీ కెనడా అమెరికా లాంటి దేశాల్లో ఎయిర్పోర్ట్ల నిండా మనుషులతో నిండిపోయారు. మనం చూసాం కదా ఇండిగో ఎయిర్లైన్స్ అప్పుడు ఎలా జరిగిందో అలాగే సుమారు 3,000 ఎయిర్లైన్స్ ఆగిపోయాయి వివిధ కారణాల వలన. దీనివలన పాపం వారి ముందే బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్లకు వచ్చేసి నానా ఇబ్బంది పడుతున్న ఈ యొక్క ప్రయాణికులు వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. మరి దీని తోడుగా రష్యా దగ్గరలో పసిఫిక్ సముద్రంలో 8.5 డిగ్రీల రెక్టర్ స్కేల్ మీద భూకంపం నమోదు కావటం మూలంగా పసిఫిక్ సముద్రంలో అగ్నిపర్వతం పేలి సుమారు 21 దేశాలకి సునామీ రావడానికి అవకాశం ఉంది అని ఇంటర్నేషనల్ సునామీ అసోసియేషన్ ప్రకటించింది. బ్రిటన్ కానీ లేకుంటే కెనడా కానీ మొదలైన దేశాలు వారి దేశస్తులందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చింది, మీరు ఈ దేశాలకి వెళ్ళకండి. రెండోది, అక్కడున్న వారి యొక్క పౌరులు కూడా మీరు ఆ దేశపు వాతావరణ శాస్త్ర వర్గం వాళ్ళు చెప్పేది ఏ విషయాలు చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి, అక్కడ ఉన్న మీ ఎంబసీతో కాంటాక్ట్లో ఉండండి అని హెచ్చరికలు జారీ చేసింది. మరి ఒక పక్కేమో క్రిస్మస్ దగ్గరికి వచ్చేస్తుంది, ఆల్రెడీ వాళ్ళ 20వ తారీఖు, ఇంకా 4 రోజుల్లో వాళ్ళకి క్రిస్మస్ పండుగ. ఇంకో పక్క చూస్తే ఊర్లు వాళ్ళ ఇండ్లకి వెళ్ళి చక్కగా హాయిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని అనుకున్న ఈ ఎంతో ముందుగా బుక్ చేసుకునే టికెట్లు అందులో చాలా భారీ ఎత్తున రేట్లు ఉంటాయి. ఎప్పుడు 10 రూపాయలు ఉండే టికెట్ ఇప్పుడు 100 రూపాయలు అమ్ముతున్నారు. దాన్ని కూడా లెక్క చేయకుండా పాపం ఎంతోమంది కొన్నారు టికెట్లు. ఇప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తారో ఏమవుతుందో తెలియదు. మరి ఈసారి ఎందుకో ఈ ఎయిర్లైన్స్ మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనం ఇండిగో వల్ల ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? ఓ మనిషి ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే ఏంటి ఏమో దేవుడే చెప్పాలి. చూద్దాం. ఇలాంటి సంచలనాత్మక మెసేజ్లు కావాలంటే గుడిగంటి టీవీ నుంచి చూడండి. మీ రామ్ జోషి.